హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై అండి. ఫ్రై అనొచ్చు, కర్రీ కూడా అనొచ్చు, కానీ వాటర్ వేయకుండా చేస్తున్నానండి. అదే రైస్లో కూడా కలుపుకొని తినే రకంగా చేస్తున్నాను నా స్టైల్లో. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా ఇలా ట్రై చేస్తారనుకుంటున్నాను. సింపుల్గా, చాలా త్వరగా, ఈజీగా, క్విక్గా అయిపోతుందండి రెసిపీ. స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఒక పాన్ తీసుకుని ఆయిల్, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినప్పుడు దానిలో కొంచెం లైట్గా పసుపు, ఉప్పు వేస్తే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అదండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించి టమోటో పీసెస్, ఇది ఆప్షనల్ మాత్రమేనండి. నేనైతే టమాటా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, గ్రేవీ వచ్చి అన్నీ. నేను టమోటా వేసాను, మీరు టమోటా లేకపోయినా సరే చేసుకోవచ్చు. తర్వాత టమోటాలు మగ్గడానికి కల్లుప్పు వేస్తున్నానండి. టమోటా వేసా కాబట్టి కల్లుప్పు, లేదంటే సాల్ట్ వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ టైంలో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనము బాయిల్ చేసుకున్న ప్రాన్స్ వేసేయడమే. చూడండి అన్నీ వేసేస్తున్నాను నేను. ఇంకా కారం, అవి కూడా బాగా వేగాక కారం అండి, మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవడమే. మా కారము అదే మా అమ్మగారు పట్టిస్తారండి కారంలో అన్నీ దినుసులు ఉంటాయి. ఇంకా ధనియాల పొడి అవన్నీ సపరేట్గా వేయాల్సిన పని లేదు. కారము, పసుపు కొంచెం వేసుకుని బాగా వేగనిచ్చేసేసండి. సిమ్లో పెట్టేయాలండి. బాగా సిమ్లో పెట్టి మనం మూత పెట్టేసామంటే బాగా మగ్గుతూ ఉంటాయి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అవి చూపిస్తుందని మా పాప తీస్తుంది. ఇంకా కరివేపాకు వేద్దాము కర్రీలో అని, ఇంకా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి కోసరడానికని నేను మా కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళాను. చూడండి వర్షం బాగా పడింది ఆ రోజు మాత్రం. చాలా ఫ్రెష్ అండి. ఫ్రెష్ అంటే ఇంకా మనకి ఎంతగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకుని రావడమేనండి కరివేపాకు. వర్షం ఫుల్గా ఉంది ఆ రోజు మాత్రం, చినుకులు పడతానే ఉన్నాయి. ఇంకా నేను ఫ్రై చేసి అందరు పిల్లలు కూడా చాలా బాగుందన్నారండి టేస్ట్. ఇంకా కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి, ఈ రెండు బాగా వేసి ఇంకోసేపు అండి వేగనిచ్చేసేసాక గరం మసాలా వేస్తాను. గరం మసాలా కూడా ఆప్షనలేనండి, కొంచెం మనకి నీసు వాసన లేకుండా కూడా ఉంటుంది కదా. ఇంకా గరం మసాలా లైట్గా వేసినట్టుగా అయితే వేసాను, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా మూత పెట్టేసేసి బాగా చూడండి బాగా మగ్గిపోయాక నేను లాస్ట్ మినిట్లో గరం మసాలా అండి. గరం మసాలా వేసాక చాలాసేపు వేయించాల్సిన పని లేదండి, ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుంది. గరం మసాలా వేసి చాలాసేపు వేగితే చేదు వస్తుంది, అందువల్ల లాస్ట్ మినిట్లో ఇంకా ఆపేస్తాము. ఇంకా 3 మినిట్స్లో 2 మినిట్స్లో ఆపేస్తాము అనగా నేను అప్పుడు గరం మసాలా వేసానండి. చూడండి అది వేసి కాసేపు ఒక 2-3 మినిట్స్ అంతే వేగనిచ్చేసానండి. బాగా వేగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు అందరికీ. వ్యూవర్స్ కూడా, సబ్స్క్రైబర్ కూడా పెరగాలని దేవుణ్ణి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.